వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మరి వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేశారండి? సపోర్ట్ చేసినట్టు ఆధారాలు ఉన్నాయి కదా, సో దానికి వారు సమాధానం చెప్పాలి. సపోర్ట్ చేశారనేది రికార్డ్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది వేరండి, మీరు అడిగే ప్రశ్న వేరు, మళ్ళీ దాని మీదకి వస్తాం. ఏమని ఎలాగ యాక్సెప్ట్ చేస్తారు? 41.15 వాళ్ళు ఎత్తు 45 అంటున్నారు, కానీ అక్కడ స్టోరేజ్ కెపాసిటీ మాత్రం 41.15 పెడుతున్నారు. బడ్జెట్లో కూడా అదే. ఇప్పుడు నిర్వాసితుల్ని పరిగణలోకి తీసుకోవాలండి. ఎత్తు పెంచడం వల్ల జరిగేటువంటి ముంపు ఏదైతే ఉందో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటి మీద కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూనే వస్తుంది కనుక వారు మాట్లాడుకుని వారు క్లియర్ చేసుకుంటారు అనేది మేమందరం అంటున్నాము. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాట్లాడుకుని నిర్ధారించుకున్నటువంటి హైట్కి నిర్మాణం జరుగుతుంది. 15,000 కోట్ల రూపాయలు ఏడీబీ మాధ్యమంగా ఇప్పించామండి. 11,000 కోట్ల రూపాయలు హడ్కో మాధ్యమంగా ఇచ్చాం. 2,500 కోట్ల రూపాయలు 2,500 కోట్ల రూపాయలు అంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 20,000 కోట్ల రూపాయలతోటి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతుంది. 29,000 కోట్ల రూపాయలతోటి అనంతపురం నుండి అమరావతికి డైరెక్ట్ రోడ్ వేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.